లేకమ్మా స్కిడ్ వేసాడు అంతే 3 పంతీలు వేసాడు పోయిందమ్మా. బ్యాటింగ్ బౌలింగ్ నేను చూసుకుంటాను, మీరు జస్ట్ గెలవడం మీద ఫోకస్ చేయండి. ఓన్లీ ఎంపైరింగ్ ను బాల్ తేవడం. గుడ్ మార్నింగ్ మై హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మేము పప్పుచారు వండుకుంటున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది నేను పప్పుచారు తిని. అందులోకి కూరగాయలు వంకాయ, బెండకాయ, ములక్కాడ, ఇంకా ఈ టమాటా, పచ్చిమిర్చి కామన్ కదా, ఉల్లిపాయలు. ఈ వండుకునే కష్టాలు ఇంకో 2 రోజులు 3 రోజులు మా అమ్మ వచ్చేస్తుంది. మా అమ్మ వచ్చేస్తే ఈ వంటలు అది మా అమ్మ చూసుకుంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో పప్పుచారు రెడీ అయిపోయింది, అందులో నంచుకోవడానికి ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లేట్లోకి వడ్డించేసుకున్నాం. వైట్ రైసు, ఇదేమో మటన్ పచ్చడి, ఇదేమో ఆవకాయ. బాబు పప్పుచారు వేయమ్మా కొంచెం, ఇలాగే నేను వేసుకుంటాను. ఇలా వేడి వేడి పప్పుచారు, అన్ని కూర పొగట్టేస్తుంది బాబోయ్. వేడి వేడి పప్పుచారు, అది టమాటాలు అన్నీ నాకే వచ్చేసినట్టున్నాయి. ములక్కాడ కాలు మిగిలిన తర్వాత వేసుకుంటాను. దజ్జిని టేస్ట్ చూసేయాలి. ఆ పప్పుచారులో కొంచెం ఆవకాయ పచ్చడి కూడా కలిపి ఇలా వేడి వేడిగా పొగలు కక్కుతూ ఉంటే ఆహా. ఈ మధ్యన ఎంత బాగుండేస్తున్నానంటారా వంటలన్నీ. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్తున్నాను గాయ్స్. ఓ మబ్బు పట్టింది గట్టిగా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే భలే ఉంది బిల్డింగ్ మాత్రం, చూడండి ఎలా ఉందో. ఇది కాజా మ్యాన్షన్ అని చెప్పేసి బంజారా హిల్స్లో ఉంటుంది. ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా డిస్కౌంట్లో పెట్టారంట. చూద్దామని వచ్చాము. ఎంత బాగుందో బిల్డింగ్ మాత్రం. ఇది చూసారా, చిన్నపిల్లలు తలకి పెడితే కింద పడిపోయినా ఏం జరిగినా సరే తగలవు అనమాట, ప్రొటెక్షన్లా ఉంటుంది. ఇది మెత్తగా హెల్మెట్ లాగా. చిన్నపిల్లల తల్లిదండ్రులు ఎవరన్నా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చూస్తే రావచ్చు గైస్, పర్లేదు. చాలా ఉన్నాయి చిన్నపిల్లలు, ఇవ్వండి అవన్నీ అదే అనమాట. అన్ని బట్టలు చిన్నపిల్లల్ని ఊపుకుంటారు చూసారా, అది ఉయ్యాల లాంటి అవి బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఈ డ్రెస్ ఉంది చూసారా, ఈ డ్రెస్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ అంట. ఇలా చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు రావచ్చు. ఇప్పుడే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. బయట చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. గట్టి వర్షం పడితే బిస్కెట్, చిన్న చిన్న చినుకులు పడితే ఆడేస్తాం. ఇప్పుడు మెట్రోకి వెళ్ళి కలీం వస్తాను అని పికప్ చేసుకుని రావాలి. ఇప్పుడే కలీంగాని పిక్ చేసుకున్నాను. బయట ఏమో వర్షము, ట్రాఫిక్ దోల తీరుతుంది. ఇప్పుడే ఇక్కడ కారు చూసాము, సూపర్ కార్, స్పోర్ట్స్ కారు. మిస్ అయిపోయింది, దొరికితే చూపిస్తా. గాయస్ ఇప్పుడే వచ్చాము టర్ఫ్కి. అమ్మ కల్చర్ ఫాగ్ పెట్టేస్తుంది ఏంటి. ఇదిగోండి, ఇదేమో పికిల్ బాల్ అనమాట. ఈ మధ్యన తెగ ట్రెండ్ అవుతుంది, తెగ ఆడుతున్నారు. పికిల్ బాలేరా ఇది? పికిల్ బాలే తానే. నీకు నాకు పందెం ఎంత? ఇది పికిల్ బాల్. హాకీ కాదు ఇది, టెన్నిస్ కాదు. పికిల్ బాల్ టెన్నిస్ లాగే ఉంటుంది. నువ్వు టెన్నిస్ అనుకుని ఉంటావు. ఆడాలరా, రూల్స్ ఏవో ఉన్నాయి. పికిల్ బాల్ రూల్స్ చాలా కష్టంగా ఉన్నాయి. మనకి క్రికెట్ రూల్సే అంతంత మాత్రం, అలాంటిది పికిల్ బాల్ అంటే కష్టం. పికిల్ బాల్ అంటే గైస్ ఇప్పుడే కన్ఫర్మేషన్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ద గ్రౌండ్. అరే చాలా పెద్దదిరా ఇది, చాలా పెద్దది గైస్. కానీ తక్కువ మంది ఉన్నాం. సింగిల్ బ్యాటింగ్ ఆడేసుకుందాం. టాస్ వేసుకున్నాం, ఒకడు వంగుంటాడు. 1 2 3 కొట్టి సింగిల్ బ్యాటింగ్ వద్దు. పొట్ట మీద వంగలేదు నేను ఎక్కువ. ఎంట్రా తడిసిపోయి పోవాలాగా వర్షం పడింది ఏంటి? ఫుల్ ఎండరా బాబా, మేము ఎండకి తట్టుకోలేక చెమట్లు అయ్యి వర్షం అనుకున్నాను రా. ఎలా అడగాలనిపిస్తుంది. మేము బండి మీద తడుచుకొని వస్తే మీరు కారులో వస్తారా? ఉండాలరా. అంటే ఇప్పుడు మేము కార్లో రావడం తప్పు, మమ్మల్ని బండి మీద రప్పించడం తప్పు. మరి కార్లో వచ్చేపోయారా? సరే అది అలా కాదురా, బళ్ళు లేవు బాబు, అందుకనే బళ్ళు సరిపోక. మీరు హ్యాపీయే కదా? హ్యాపీ, బాగా వచ్చారా? రండి త్వరగా టీమ్స్ అయ్యింది ఆడదాం. నేను మౌని గారిని బాగా ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కడేదో షెడ్ ఉంటే అక్కడ ఆపేద్దామని. కలీం గాడు, సుధీరు, నేను ఒకటేమో మా టాస్ గెలుస్తాను. మన ముగ్గురు 30 మందిలా కనబడాలి. బ్యాటింగ్ బౌలింగ్ నేను చూసుకుంటాను, మీరు జస్ట్ గెలవడం మీద ఫోకస్ చేయండి. ఓన్లీ ఎంపైరింగ్ ను బాల్ తేవడం వద్దులే, అప్పుడప్పుడు ఫీల్డింగ్ కూడా చేయండి. 6 overs 6 balls 72 ఓవర్కి 12. ఓకే ఓకే, ఈజీ. ఓకే, ఎంత టార్గెట్ ఇద్దామన్నావు? 72. ఎంత ఇచ్చాం? 72 బాబు. 30 తక్కువ 73 కొట్టాలి. 43 కొట్టాలి. పర్లేదు బాగా. అరే ఎక్కువ ఎవరు కొట్టారు బాబు? బావా నువ్వేరా, ఈడే కొట్టాడు.
43 కొట్టాలి. అదే అన్నాగా 43 కొట్టాలి. మా దరిద్రం ఎలా ఉందంటే శుభ్రంగా బ్యాటింగ్ ఆడేసారు వీళ్ళు. మా బ్యాటింగ్ వచ్చిందో లేదో వర్షం ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఈ మ్యాచ్ కూడా గెలిచాం. అరే ఎంత కొట్టారు మీరు? 15 runs. గెలిపోద్ది. 15 కొట్టారు. 15 15తో పోయారు. 15 runs తో ఓడిపోయారు గైస్. పోనీ కలీం ఆన్ స్ట్రైక్. వర్షానికి తడవకుండా తలకి ఏదో కట్టేస్తున్నాడు. కమాన్. ఏం చేస్తున్నావు? రుద్దే ఇది ఏమన్నా కార్క్ బాల్ అనుకున్నా? నువ్వు రుద్దేస్తావు పక్కన షైన్ అవడానికి, ఓ పక్కన గరుక్కోవడానికి. అదే ఇదే ఎందుకే గీకేం మేము బాల్. 2 balls. థర్డ్ బాల్ షాట్ రా. ఫోర్. సూపర్. చేతిలోకి 4 బాల్కి 5 స్కోరు. బా నైస్ స్కోరా. 11 వైడ్ బాల్. సెకండ్ బాల్ 6. అబ్బా బాబా అయ్యో బాబోయ్. వైడ్ బాల్. 2 ఓవర్లకి 14 స్కోరు. స్కై చూసారు ఎలా ఉందో వెనక? హైలైట్ ఉంది. ఓ ఓకే గైస్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. నో బాల్. స్కోర్ 3 overs 26. టైగర్ మై బ్యాటింగ్. ఇప్పుడు బౌలర్ సింబన్న. బాల్ ఇప్పుడు రెండో బాల్. మాయా కొట్. సింగిల్ దాదా వెళ్ళిపో. టుడే బాల్ 3 4. అమ్మ డిసైడ్. ఇందాక మ్యాచ్ స్కోర్ ఎంత? 42. వాళ్ళు 30 కొట్టారు. ఈ మ్యాచ్ 60. 60 కొట్టాలి. 60 కొట్టాలి. వాళ్ళు ఎక్కువ ఎవరు కొట్టారు? నువ్వే నమ్మర్రా. ఎందుకంటే ఎప్పుడు డక్అవుట్లు అయినాయో చూపిస్తాం, 6లు కొట్టిన ఎప్పుడు చూపించలేదు. గైస్ నేనే కొట్టాను గైస్. ఇది 3 balls కి 7 కొట్టాలి వాళ్ళు. అరే కొట్టు. రన్ అవుట్. అరే చేతిలో ఫోన్ ఉంది బావా. ఇంకెంత కొట్టాలి? 2 balls 7. 2 balls 7 కొట్టాలి. ఫోన్ వదిలేసి మరి బాల్ పట్టి ఇసురు కొట్టించా. రన్ అవుట్. 2 balls 7. కమాన్ రా కలీం. టాస్ బాల్. కొట్టు రన్ అవుట్. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. మళ్ళీ రన్ అవుట్ చేశాను. ఏరా ఎగిరి కప్పేశారు. ఫీల్డర్ రెడీగా ఉండాలి. చూడాలి కదా నేను అక్కడ. రెడీగానే ఉన్నాడు. ఏం పర్లేదు. మేము ఇక్కడ దాకా మధ్యలో బాల్ మార్చేశారు గాయస్. గట్టి బాల్ తీసేసి మెత్త బాల్ వేసారు. అందుకే అవ్వలేదు. లేకపోతే ఎప్పుడు అయిపోయింది మ్యాచ్. సర్లే టాస్ అయింది. డ్రా మ్యాచ్ కదా. లేకమ్మా పట్టాడు. స్కిడ్ వేసాడు అంతే. 3 పంటీలు వేసాడు. షోల్డర్ పోయిందమ్మా. తల తిరిగిపోయాడు. రే బాబు డిస్లోకేట్ ఏమవ్వలేదు కదా? అలాంటి ఏం లేవుగా. విడిది చెప్పులు ఒంటరి చెప్పులు వేసుకుంటారు. కామిత్రుగమ్మా దుప్పల్లో పడ్డాయి. తనే ఏమైందనే? అలా పరిగెట్టుకుంటూ ఇలా తిరిగాడు సార్. బొక్క బోర్ల పడ్డాడయ్యా. అరే మనకి ఎందుకు పక్క టీం క్యాచింగ్ అవసరం లేదు. ఈడొచ్చి తోసేద్దాం అనుకున్నాడు. కోరుతోద్దాం అనుకోని. మామూలుగా ఆడలేదు ఈరోజు. నేనైతే సూపర్ ఆడేసాను. ఏంటో తెలీదు. నెక్స్ట్ వీక్ దాకా అలాగ దీని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోవచ్చు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మై హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.